ఇప్పుడు పారపట్టుకునే వాళ్ళు కావాలండి, గిన్నె మోసేవాళ్ళు కావాలని అన్నారు. నేనే పారపట్టుకున్నాను, నేను గిన్నె మోసాను. నిన్న మొన్న నేను పారపట్టుకున్నాను, నేను గిన్నె మోసాను. నేను సేవకుడిని కదా అని చెప్పి సూటు బూటేసి తిరుగుతాను అనుకుంటారేమో అస్తమాను. కొన్ని సందర్భాల్లో నేను పారపట్టుకుంటాను, నేనే గిన్నె మోస్తాను. నేను అంతా దుమ్ము పట్టిపోయినాను. ఇక్కడ నేను కూడా చేశాను దేవుని పని, పిల్లలతో పాటు నేను కూడా కష్టపడ్డా. వాళ్ళు వద్దన్నయ్యా, నువ్వు చెయ్యొద్దన్నయ్యా అన్నా నేను వినలేదు. ఎందుకంటే నేను కూడా చెయ్యాలి, దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. సో నమ్మకము గల పనివారుగా మనం ఉండాలి, యథార్థవంతులైన సేవకులుగా మనం ఉండాలి, ఆయన చిత్తాన్ని జరిగించే యోధులుగా మనం ఉండాలి. ఏదైనా చేయాలి అంటే మల్టీ టాలెంట్ అనమాట. మైకు పట్టుకోగలం, పారా పట్టుకోగలం, సూట్ వేసుకోగలం, సామాన్యంగాను వర్క్ చేయగలం, ఏదైనా చేయగలం. ఏదైనా మల్టీ టాలెంటెడ్, అన్ని పనులు చేయగలిగే సామర్థ్యం ఉన్నవాడు దేవుని కుమారుడు. మన చేతికి వచ్చిన, నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. నేను ఎసగొట్టాను, మొన్న రాత్రి కూడా ఎసగొట్టాను. నేను పిల్లలకి మోసుకుంటుంటే నేను కొట్టి ఎత్తాను. తప్పదు మరి, కొన్ని సందర్భాల్లో ఎవ్వరు లేరు, అర్ధరాత్రి అయిపోయింది, చేయాలి 12-11 గంటలకి చేయాలి కొన్ని సందర్భాల్లో. సో ఆ ప్రతిఫలం నాకు వస్తుంది. కాబట్టి మనం చనిపోయిన తర్వాత జీవకిరీటం ఇచ్చే దేవునికి తలంచాలి తప్ప, జీవకిరీటం ఇచ్చే దేవుని ముందు తలంచుకుని నిలబడాలి తప్ప, మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఎంతకైనా ఏమవ్వాలి, తగ్గించుకోవాలి. మన రాత్రి ఉంది, వాళ్ళందరూ ఈ టెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ భోజనాలకు వస్తున్నారు. అందరూ తినేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడంతా శుభ్రంగా తుడవాలి, ఎవరు లేరు. ఇంకా నేను చీపురు తీసుకు తుడుస్తుంటే సడన్గా బుజ్జి చూశాడు. అర్రే అన్నగారు తుడిచేస్తున్నాడు అంటే వచ్చాడు. అప్పుడు నేను అన్నాను, బుజ్జి దేవుని పనిది, మీ ఇంట్లో మీ వాకిలు తొడడానికి రాలేదు. నేను నా దేవుని సన్నిధిని నేను దుడుస్తున్నా కాబట్టి ఇది నాకు ఆశీర్వాదం తప్ప ఇది నాకేమి నష్టమేమి కాదు అని చెప్పాను. సో కాబట్టి ఆయన పరిచర్య మన బాధ్యత అనుకున్నప్పుడు అన్ని పనులు ఎవరివి, మనవే. అన్ని పనుల్లో మనం పాలిభాగం తీసుకుంటాం. శక్తి వంచన లేకుండా పనిచేస్తాం. ఘనంగా ఉన్నప్పుడు ఘనంగా ఉండు, పని చేయాల్సి వచ్చినప్పుడు ఘనహీనంగా మారిపో. నువ్వెంత ఘనంగా ఉన్నావో అంతకంటే ఘనహీనంగా మారిపో. దావీదు రాజే, కానీ దేవుని మందసం ముందు ఎగురుకుంటూ వస్తున్నాడట, నాట్యం ఆడుకుంటూ. కానీ నాట్యం ఆడుతుంటే భార్య అందట చిచి అందట, మేకాలు. ఇంకంతా అయిపోయింది. దేవుని దగ్గర నుంచి కాల్ వచ్చింది, లాక్ అయిపోయింది. లేదా ఆశీర్వాదం లేదు, ఇంక పోగొట్టుకుంది. అప్పుడు అంటాడు, ఇంతకంటే హీనంగా నేనున్నా నాకు నష్టమేమీ లేదు నా తండ్రి సన్నిధిలో అంటాడు అనమాట. ఇంతకంటే హీనుడుగా, ఇంతకంటే వ్యర్థుడిగా, ఇంతకంటే ఏం చేసినా నాకేం ప్రాబ్లం లేదంటాడు. అది విశ్వాసపు స్థాయి అలా ఉండాలి.